అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం. 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఈ 15 సంవత్సరాల్లో 2011 నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎందరినో కలుపుకొని వెళ్తూ కులమత భేదాలు లేకుండా వర్గ భేదాలు లేకుండా అన్ని విధాలుగా ప్రతి ఒక్కరి మన్నలు పొందుతూ మా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా 2014, 2019, 2024 ప్రతి ఒక్క గ్రామంలో 40% పైన ఓట్ షేర్ని సంపాదిస్తూ ప్రజలు మాకిచ్చిన 5 సంవత్సరాల పాలనలో 2019 నుంచి 24 వరకు కులమత భేదాలు లేకుండా వర్గ భేదాలు లేకుండా రాజకీయ భేదాలు లేకుండా 100కు 100% హామీలన్నీ నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏకైక పార్టీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ. అన్ని విధాలుగా ఈ 5 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పాలన రేపు 2029లో ఖచ్చితంగా ప్రజలు ఈ రోజుకే గుర్తిస్తూ ఉన్నారు. కల్లిబోలి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మొన్న 2024లో అది చేస్తాం ఇది చేస్తామని ప్రతి ఒక్కరిని నమ్మించినారు. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయింది. ఆ సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఇంకా అమలు చేసింది లేదు. ఎన్నో హామీలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి హామీలను కూడా నెరవేర్చింది లేదు. అందరూ విస్తుపోయినారు. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అన్ని విధాలుగా ఈ ప్రభుత్వంతో ఒరిగేది ఏమీ లేదని అర్థం చేసుకున్నారు. అందుకోసమే కాముగా ఉన్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని అందరూ వెయిట్ చేసి చూస్తూ ఉన్నారు. రేపు 2029లో జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. ప్రతి ఒక్కరూ 100కు 100% హామీలన్నీ నెరవేర్చే ముఖ్యమంత్రి కోసం వేచి చూస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు చూశారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన సంక్షేమ పథకాలు, దాని తర్వాత జగనన్న ముందుకు తీసుకువెళ్ళిన సంక్షేమ పథకాలు, ఆ కొత్త సంక్షేమ పథకాలు ప్రజలకు చెందవలసిన ప్రతి ఒక్కటి ఆపేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అయితే పూర్తిగా తొక్కిపడేసినారు. ఏ ఒక్క హాస్పిటల్లో కూడా ఎటువంటి ఆపరేషన్లు ఎవరికి అందుబాటులో లేవు. ఫీజు రియంబర్స్మెంట్ అందుబాటులో లేదు. రైతులకి ఎటువంటి భరోసా లేదు. ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో వారికి ఎటువంటి వృద్ధి లేదు. అన్ని విధాలుగా పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎటువంటి ఉపయోగము ఈ ప్రభుత్వం వల్ల లేదు. అందుకోసమే ప్రతి ఒక్కరూ నడుము బిగించాలి. ప్రజలందరూ ముందుకు రావాలి. ఈ ప్రభుత్వంలో ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని గలం విప్పి చెప్పాలి. రేపు 2029లో ఖచ్చితంగా జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. రాజన్న రాజ్యాన్ని ప్రతి ఒక్కరం మళ్ళీ నిలుపుకుందాం. మరొక్కసారి ఇక్కడికి వచ్చేసిన ముఖ్య నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.